వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి 46వ పాట పాడుకుందాం. ప్రభువా నిన్నారాధింపదు చేరితిమి ఉదయ శుభాకాంతి ప్రభావింపగా, దేవా నేడు శుభాకాంతి విరాజింపగా, విభవముగలు ప్రభాకరముగలు విరియునితే సంబలర్పగా, నబిదనాంబుల గూడి భక్తిని ఆత్మతో సత్యాంబుతోడను, ప్రభువా నిన్నారాధింపను చేరితిమి ఉదయ శుభాకాంతి ప్రభావింపగా, దేవా నేడు శుభాకాంతి విరాజిమ్మగా, ఇరులుంగమ్మిన నుండి అరుణోదయముదనుక నరిగాపు నీవే కదా, దేవారాత్రి యరిగాపు నీవే కదా, విరివిగా మా హృదయ సీమల్ నెరసియుండిన చీకటులు బో, దరిమి శాంతం బైన మనసుల దయ ప్రసాది పను భజింతుము, ప్రభువా నిన్నారాధింపను చేరితిమి ఉదయ శుభాకాంతి ప్రభావింపగా, దేవా నేడు శుభాకాంతి విరాజిమ్మగా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదిన ఆత్మీయం అన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సమయంలో అపోస్తలుల కార్యముల గ్రంథంలో 9వ అధ్యాయంలో అక్కడ ప్రస్తావించబడిన సౌలు అనే వ్యక్తిని గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. నిన్నటి దినాన ఆయనను గురించి 2 పాఠములు మనం నేర్చుకుని ఉన్నాం. మొదటిది, ఎంత పాపము చేసిన వాడినైనా దేవుడు క్షమించగలుగుతాడు, క్షమించాలనే ఆశతోనే దేవుడు ఉంటాడు. రెండవది, ఒక వ్యక్తి జీవితంలోనికి శ్రమలు అనేవి దేవుడు ఒక ఉద్దేశంతోనే అనుమతిస్తాడు అనే 2 పాఠములను నిన్నటి దినాన నేర్చుకున్నాం. ఈరోజు మరికొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుంటే, మొట్టమొదటిది ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో ఈ సౌలు అనే పేరు ఉన్న వ్యక్తి ఆయన పౌలుగా మార్చబడుతూ ఉన్నాడు. ఈ సమయానికి ఆయన మాట్లాడుతూ చెప్తూ ఉన్న మాటను మనం చూస్తే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని అని అంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎప్పుడైతే దేవుని చేత పట్టబడుతూ ఉన్నాడో ఇహలోకంలో ఆయన యొక్క ప్రాధాన్యతలన్నీ కూడా మారిపోయినట్లుగా మనం చూస్తాం. అప్పటి వరకు ఆయన లోకరీతిగానే ఆలోచిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన చెప్పే ఒక మాటను మనం చూస్తే, దీంట్లోనే 3వ అధ్యాయంలో ప్రారంభంలో మనం చూస్తే, శరీరమును ఆస్పదము చేసుకోవచ్చు కావాలంటే నేను అనే మాట ఆయన చెప్తాడు. లోకరీతిగా తన యొక్క అధికారము దానిని బట్టి, లేకపోతే లోకరీతిగా తన యొక్క చదువు, తన యొక్క విద్య, తన యొక్క జ్ఞానమును బట్టి ఆయన అతిశయించవచ్చు. కానీ ఎప్పుడైతే క్రీస్తు చేత పట్టబడుతూ ఉన్నాడో, దేనికి ప్రాధాన్యతనివ్వాలో, ఏవి శాశ్వతంగా ఉంటాయో వాటిని ఖచ్చితంగా ఆయన గ్రహించిన వాడుగా ఉన్నాడు. అప్పటి వరకు ఏవేవి లాభకరములుగా ఉండెనో, అంటే లోకరీతిగా ఆ యొక్క డబ్బు కానీ, జ్ఞానము కానీ, అధికారము కానీ, ఏవైనా కానీ అవి లోకం వరకే ఉంటాయి. కానీ అదృశ్యంగా దేవుని యొక్క జ్ఞానం, దేవునికి ప్రాధాన్యతనిస్తే కలిగే ఆ యొక్క ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో అవి కంటికి కనిపించకపోయినా ఆత్మీయ జీవితానికి
మరణానంతరపు జీవితానికి అవి చాలా ప్రాముఖ్యమైనవని ఆయన గ్రహించగలుగుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన చెప్తూ ఉన్న మాట, ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని అనే మాట ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఇహలోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు దేనికి మనం ప్రాధాన్యతలు ఇస్తూ ఉన్నాం? అనేక పర్యాయాలు ఇహలోకపు మన అవసరాల కొరకు, ఇహలోకపు పనుల కొరకు దేవుని కార్యాలను కూడా మనం వెనుకబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ఆ విధంగా చేయడానికి వీలు లేదు. ఏదైనా మొట్టమొదటి ప్రాధాన్యత మన దేవునికే ఇవ్వాలి, అనంతరమే మిగిలిన అన్ని. దీని గురించి పౌలు భక్తుని ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. దేవుని కొరకు మనం సమయాన్ని కేటాయించాలి, అదే మనకు చాలా ప్రాముఖ్యమైనది అనే సత్యాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు మనం చూసుకునే రెండవ పాఠము, ఆయన పర్ఫెక్ట్ కాదు, అయినప్పటికీ క్రీస్తునందు పర్ఫెక్ట్ కావడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అదే మాట ఈ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 12వ వచనం నుండి మనం చూస్తాం. ఇదివరకే నేను గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకొనటలేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తే తాను పర్ఫెక్ట్ కాదని ఆయనకు తెలుసు. కానీ ఆ సంపూర్ణ సిద్ధి పొందడం కొరకు ఎవరి చేత పట్టబడుతూ ఉన్నాడో ఆ క్రీస్తు కొరకు ఆయన ప్రయాసపడుతూ ఉన్నాడు. ఆ క్రీస్తు యొక్క స్వభావంలోనికి, స్వారూప్యంలోనికి మార్చబడడానికి ఆయన ప్రయాసపడుతూ ఉన్నట్లుగా ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. 13-14 వచనాల్లో కూడా మనం చూస్తే, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచున్నాను, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపుకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనము కూడా ఈ లోకంలో ఎవరము కూడా సంపూర్ణలం కాదు, కానీ మనల్ని అందరినీ కూడా క్రీస్తు ప్రభు వారు పట్టుకుని ఉన్నారు. కాబట్టి ఆయన యొక్క స్వభావంలోనికి, ఆయన యొక్క స్వరూపంలోనికి మనం మారే విధంగా మన జీవితాన్ని మలుచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆయన దాంట్లో కొంతలో కొంత సక్సెస్ సాధించాడని నమ్మినాడు. కాబట్టి ఒక సూచన ఆయన ఇస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి. ఇదొక సూచన ఆయన క్రైస్తవులకు ఇస్తూ ఉన్నాడు, విశ్వాసులకు ఇస్తూ ఉన్నాడు. ఆయన సంపూర్ణుడు కాదు, కానీ ఆ క్రీస్తును చూస్తూ పరిగెత్తుచూ ఉన్న ఆ పరుగులో క్రీస్తు యొక్క స్వభావము, ఆయన యొక్క స్వారూప్యంలోనికి తాను మారాను అని కొంతలో కొంత నమ్ముతూ ఉన్నాడు. కాబట్టి దానిని మీ జీవితంలో సార్థకం చేసుకోవాలంటే నన్ను పోలి నడుచుకొనుడి అనే మాట చెప్తూ ఉన్నాడు. ఆ మాట అంత ధైర్యంగా చెప్తూ ఉన్నాడు అనంటే ఆయన ఎంతగా క్రీస్తులోనికి మారడానికి ప్రయాసపడుతూ ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మనం ఎవరము కూడా పర్ఫెక్ట్ కాదు, అయినా కూడా ప్రయాసపడితే క్రీస్తు స్వభావంలోనికి మారడం అనేది అసాధ్యం కాదు. అది పౌలు భక్తుని ద్వారా మనం నేర్చుకోగలుగుతూ ఉన్నాం. ఈరోజు మనం నేర్చుకునే 3వ పాఠం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తాం. నాకు కొదువ కలిగి ఉన్నందున నేను ఇలాగూ చెప్తలేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను అనే మాట ఆయన చెప్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవులుగా మనము ఎప్పుడు కూడా తృప్తి చెందే వాళ్ళంగా ఉన్నాం. ఇంకా కావాలి, ఇంకా ఉన్నత స్థితి కావాలి, ఇంకా ఉన్నతంగా బ్రతకాలి అనే ఆలోచనలోనే మనం ఎప్పుడూ ఉంటాం. కానీ ఇక్కడ పౌలు భక్తుడు చెప్తూ ఉన్నమాట, నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను అనే మాట చెప్తూ ఉన్నాడు. కాబట్టి తృప్తి అనేది మానవునికి ఉండదు. ఉన్నదాన్ని బట్టి తృప్తి పొందకపోగా ఏది లేదో దానిని బట్టి అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటాం. కానీ దేవుడు సకాలంలో మన ప్రతి అవసరతను తన ఐశ్వర్యం చొప్పున తీర్చేవాడు. ఈ సత్యాన్ని అనేక సార్లు మనము మర్చిపోతూ ఉంటాం. కాబట్టి మనం చేయవలసింది ఏంటి అని అంటే,
పౌలు వలె మనకు ఉన్న స్థితిలో మనము సంతృప్తి చెందడానికి ప్రయత్నం చేయాలి. ఆ విధంగా తృప్తి పడలేక అనేక మంది దేవునికి వ్యతిరేకంగా సణిగి అనేక మంది చనిపోయారని కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు. నిర్గమ సమయంలో అనేక మంది ఆ తృప్తి అనేది లేకుండా దేవునికి వ్యతిరేకంగా సణిగి అర్ధాంతరంగా తన యొక్క ప్రాణములను పోగొట్టుకున్న సందర్భాన్ని మనం చూస్తాం. అంత మాత్రమే కాకుండా సామెతల గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ తృప్తి అనేది మనకు లేకపోతే మనము పాపం చేసి దేవునికి దూరం అయిపోయే ప్రమాదం కూడా ఉంది అని అక్కడ ఒక మాటను మనం చూస్తాం. అక్కడ మనం చూస్తే ఆయన ఆహారాన్ని గురించి చెప్పుకుంటూ వస్తూ ఆయన అంటూ ఉన్న మాట 30వ అధ్యాయం సామెతల గ్రంథము 8-9 వచనాల్లో మనం చూస్తే, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామము దూషింతునేమో. ఈ మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు మనము తృప్తి కలిగి ఉండకపోతే, అయితే తక్కువైందని దొంగతనం చేసి దేవునికి వ్యతిరేకంగా చేసి దేవునికి దూరం అయిపోతాం. ఒకవేళ ఎక్కువగా ఉంటే దానిని బట్టి మనము అహంకారులమై యెహోవా ఎవడని అంటామేమో. ఆ రెండు కూడా ఒకవేళ మనలో తృప్తి అనేది లేకపోతే ఈ రెండు రకాల్లో ఏదో ఒక పాపం చేసి దేవునికి దూరం అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మన స్థితి తెలిసిన దేవుడు మనకు ఏది అవసరమో అవన్నీ సకాలంలో మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారే చెప్తూ ఉన్న ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటికంటే శ్రేష్టమైన వారు కారా అనే మాట చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన స్వరూపంలో పోలికలో ఉన్న మనల్ని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు. మన ప్రతి అవసరాన్ని సకాలంలో తీరుస్తూ ఉంటాడు. మనం దానిని బట్టి తృప్తి చెందక అసంతృప్తికి గురవుతూ దేవునికి వ్యతిరేకంగా సణుగుతూ ఉంటాం. కాబట్టి అలా కాకుండా పౌలు జీవితం ద్వారా తృప్తి కలిగి ఉండడానికి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. మరికొన్ని పాఠములను దేవుని చిత్తమైతే రేపటి దినాన మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల మా తండ్రి, మరొక పర్యాయము ఈ ఉదయకాల సమయంలో ప్రభా పౌలు జీవితం ద్వారా మాతో మాట్లాడి నేటి దినాన మాకు నేర్పించిన 3 పాఠములను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మేము కేవలం వినువారు మాత్రం కాక ప్రభా ఆ వాక్య ప్రకారము మా జీవితాన్ని మలుచుకోవడానికి నీ కృప దయచేయమని వేడుకుంటూ నేటి మా పని పాటలన్నింటిలో కృప దయచేసి క్షేమకరంగా నడిపించి నిశ్చితమైతే ప్రభా రేపటి దినాన మరొక పర్యాయము నీవు అనుగ్రహించే అనుదిన ఆత్మీయమన్న భుజించు వరకు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచుమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికి తోడయ్యుండి నడిపించును గాక. ఆమేన్.